హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది బ్యాంక్ జాబ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ ని ఇష్టపడే వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా 1970లో ఓపెన్ అవుతుంది. అందులోనూ కరీబియన్ ఐలాండ్ లో ఎవరో ఒక ముగ్గురు ఏంటంటే రొమాన్స్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి తెలియకుండా ఎవరో ఒక అతను దొంగచాటుగా ఫోటో తీస్తాడు. అందులో ఒక అమ్మాయి ఉంటుంది, ఇద్దరు అబ్బాయిలు ఉంటారనమాట. వాళ్ళకి తెలియకుండా ఎవరో ఒక అతను దొంగచాటుగా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే కార్ గ్యారేజ్ ఉంటుందన్నమాట. అందులోను హీరో కింద ఇద్దరు అసిస్టెంట్లు పనిచేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళిద్దరు ఏంటంటే తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు. హీరోతో తన అసిస్టెంట్ మాట్లాడుతుంటుందన్నమాట. ఎన్ని కార్లు రిపేర్ అయిపోయాయి, ఎన్ని కార్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో గ్యారేజ్ దగ్గరకు ఒక ఇద్దరు వస్తారు. అది కూడా హీరో ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు అనమాట. అతని మనుషులు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఆగి ఉన్న కార్లు అద్దాలు పగలగొట్టి డబ్బులు ఎప్పుడిస్తావు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే కొంచెం టైట్ గా ఉంది, తొందరలో పే చేస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు ఏమంటారంటే నువ్వు గనక తొందరగా పే చేయకపోతే ప్రతి రోజు వచ్చి కార్ అద్దాలు పగలగొడతావు అని చెప్పేసి అంటంతో హీరో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అందులోను హీరోయిన్ ఏంటంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట. హీరోతో ఏమంటుందంటే ఏంటి సంగతులు అని చెప్పి అంటంతో ఏముంది అంత మావులే, సాయంత్రం కొంచెం బ్యాచిలర్ పార్టీ ఉంది, నా గ్యారేజ్ లో పనిచేసే అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, వాడేమో పార్టీ ఇస్తా అంటాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ పార్టీకి వెళ్లే ముందు మన ఇద్దరు ఒక చోట కలుసుకుందాం, నీతో నేను కొంచెం మాట్లాడాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ ఒక అతను చూపిస్తారనమాట. తానేంటంటే తన పై అధికారులు రమ్మన్నారని చెప్పేసి అక్కడికి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు అక్కడ అదే ఆఫీస్ లో పనిచేస్తున్న లేడీ ఏజెంట్ కూడా ఉంటుంది. ఏంటి వచ్చావని చెప్పేసి అంటంతో ఏమి లేదు, పై అధికారులు రమ్మన్నారని చెప్పేసి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఏజెంట్ వాళ్ళ పై అధికారులు ఏమంటారంటే ఇప్పుడు నీకు ఒక టెర్రరిస్ట్ గడి ఫోటో చూపిస్తామని చెప్పేసి మైకేల్ అని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ ఫోటో చూపిస్తారు. మనోడు ఏంటంటే మత్తు పదార్థాలు అమ్మటం, ఆ తర్వాత ఇల్లీగల్ పనులన్నీ చేస్తూ ఉంటాడు. కాకపోతే వీడేంటంటే ఈ దేశంలో ఎన్ని బుర్ర తక్కువ పనులు చేసినా వాళ్ళ దేశంలో మాత్రం మనోడికి మంచి పేరుందనమాట. ఇక్కడ సంపాదించిన డబ్బులు మొత్తం అక్కడ జనాలకి పంచుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈ టెర్రరిస్ట్ మైకేల్ గారిని పట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు మాస్టర్ ప్లాన్ వేస్తారు. వీడు ఎక్కడైనా దొరికితే బాగుండని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అందులోనూ నల్ల జాతీయుల కోసం మనోడు పోరాడుతూ ఉంటాడు అనమాట. ఇలాంటి సమయంలో లోకల్ గా ఉన్న చాలా మంది తెల్లవాళ్ళు ఇంటి అద్దెలు పెంచడం వల్ల ఇక్కడ ఉన్న నల్లవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రేట్లు పెంచిన ఓనర్ ని పట్టుకొని చెత్తకొట్టాడు అనమాట. తాను కూడా కంప్లైంట్ ఇచ్చాడు. కాకపోతే మైకేల్ ని మాత్రం గవర్నమెంట్ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే ఆ దేశపు పరువుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ మనోడి దగ్గర ఉన్నాయి అనమాట. ఆ ఫొటోస్ లాయిడ్స్ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ లాకర్ లోపల దాచిపెట్టాడు. కాకపోతే అదేంటంటే జెన్యూన్ గా ఉండే బ్యాంక్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఓపెన్ చేసేంత సీన్ దానికి లేదు. కాబట్టి ఆ ఫోటోగ్రాఫ్స్ ని మనం ఎలాగైనా సరే బయటకు వచ్చేలా చేయాలి, వాటిని వాడి దగ్గర నుంచి మనం తీసుకోవాలని చెప్పేసి ఈ ఏజెంట్ కి ఏంటంటే వాళ్ళ పై అధికారులు చెప్తూ ఉంటారు. దాంతో మనం కూడా తప్పకుండా సార్ అందులో ఉన్న ఫోటోగ్రాఫ్స్ మీకు కావాలి అంతే కదా అని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు లండన్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడిపోయిన మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే మత్తు పదార్థాలు వేరే దేశం నుంచి ఈ దేశానికి తీసుకొస్తున్నప్పుడు అక్కడ దొరికిపోతుంది అనమాట ఎయిర్పోర్ట్ లో. దాంతో అక్కడికి వచ్చిన ఏజెంట్ ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి మన అమ్మాయి అని చెప్పేసి తనని విడిపించేస్తాడు. అంతేకాకుండా తనకు షరతు పెడతాడు అనమాట. ఇప్పుడు నువ్వు గనక ఆ లాయిడ్స్ బ్యాంక్ లో ఉన్న లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కనుక నువ్వు బయటికి తీసుకొస్తే ఈ కేసులోంచి నేను బయటకి ఇడిపించేస్తాను, అంతేకాకుండా నీకు నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఎందుకంటే తనకు వేరే ఆప్షన్ లేదు కదా. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే చూడు నువ్వు మాత్రం ఎంతకాలం అని చెప్పేసి డబ్బుల కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటావు, అందులోనూ అప్పులు చేసి చాలా ఇబ్బంది పడుతున్నావు, ఎవడెవడో వచ్చి కార్ల అద్దాలు పగలగొడుతున్నాడు, కాబట్టి మన దగ్గర ఉన్న లాయిడ్స్ అని చెప్పేసి ఒక బ్యాంక్ ఉంది కదా మనకి దగ్గరలో, ఆ బ్యాంక్ లో దొంగతనం చేద్దాం, లైఫ్ సెటిల్ అయిపోతాయి అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు మా నువ్వు, కాకపోతే డబ్బులు అవసరం ఉంటే కొంచెం ఖర్చులు తగ్గించుకుంటాను, అప్పులు ఉంటే తీర్చుకుంటాను, అలా అని చెప్పేసి బ్యాంకు దొంగతనం చేస్తానని చెప్పేసి అంటంతో హీరోని ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, మనం ఏదో గన్నులు తీసుకెళ్లి లోపల అందరినీ కాల్ చేసి డబ్బులు దొంగతనం చేయము, లోపల సెక్యూరిటీ సిస్టమ్స్ లో అలారమ్స్ ఉంటాయి కదా వాటన్నిటిని ఒక 2 వారాల పాటు మార్చేస్తున్నారు. అంటే మనం దొంగతనం చేసినా కూడా అలారం మోగదు. అందులోను మనం ఏంటి బ్యాంకు ఓపెన్ లో ఉన్నప్పుడు వెళ్ళి దొంగతనం చేయము, బ్యాంకు మొత్తం క్లోజ్ చేసేసి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం దొంగతనం చేస్తాము. ఇంకా ముఖ్యంగా ప్రజలు దాచిపెట్టుకున్న డబ్బుల్ని మాత్రం మనం దొంగతనం చేయట్లేదు. మన దేశంలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు వాళ్ళ బ్లాక్ మనీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టుకుంటారు లాకర్ లో. ఆ లాకర్స్ ని గనక మనం దొంగతనం చేస్తే ఈ డబ్బు మాది, పోయిన డబ్బు మాది అని చెప్పేసి ఎవడు కంప్లైంట్ కూడా ఎవడు, ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ. కాబట్టి నీ ఇష్టం ఆలోచించుకో, మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టట్లేదు,
చేయట్లేదు, అందులోనూ గనులు తీసుకుని బ్యాంకు లోపలికి వెళ్లి వాళ్ళని భయపెట్టట్లేదు. బ్యాంకు క్లోజ్ లో ఉన్నప్పుడు మనం దొంగతనం చేస్తున్నాం చూసుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సర్లే నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి ఆ సెక్యూరిటీ ఏజెంట్ వచ్చేసి ఏంటి మనోడు ఒప్పుకుంటాడా లేదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా డౌట్ గానే చెప్తుంది అనమాట, చూద్దాం ఏమంటాడు అని చెప్పేసి. కాకపోతే హైలైట్ విషయం ఏంటంటే హీరో బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా మళ్ళీ లోపలికి వస్తాడు. వచ్చి చూస్తే హీరోయిన్ ఏం చేస్తుంది, సెక్యూరిటీ ఏజెంట్ తో మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే హీరో లోపలికి వచ్చిన సంగతి చూసుకోదన్నమాట. కానీ హీరో మాత్రం హీరోయిన్ చూస్తాడు. ఆ తర్వాత సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ దగ్గర ఇంకొక లేడీ ఏజెంట్ ఉంది కదా, ఆ అమ్మాయిని ఏం చేస్తారంటే హైయర్ అఫీషియల్స్ వాళ్ళు ఆ టెర్రరిస్ట్ మైకేల్ దగ్గర వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి అసిస్టెంట్ గా పెడతారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర పెడతానికి మెయిన్ పాయింట్ ఏంటంటే మనోడి దగ్గర ఉన్న ఫోటోస్ మాత్రం లాయిడ్స్ బ్యాంక్ లో ఉన్నాయి, కానీ వాటికి సంబంధించిన నెగిటివ్ ఎక్కడన్నా ఉందేమో కనుక్కోమని చెప్పేసి అందులో ఉంటే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఈ లేడీ ఏజెంట్ ని ఆ టెర్రరిస్ట్ మైకేల్ దగ్గర అపాయింట్ చేస్తారు. దాంతో ఆ అమ్మాయి కూడా వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉంటుంది. వాళ్ళకు కూడా డౌట్ రాదనమాట ఈ అమ్మాయి సెక్యూరిటీ ఏజెంట్ అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఒక క్లబ్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఆ క్లబ్ లో ఉన్న తన ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన ఫ్రెండ్స్ తో ఏం చెప్తాడంటే మనం ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎంత సంపాదించినా సరే మనం జీవితంలో సంతోషంగా ఉండవరా, కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా ఏంటంటే బ్యాంక్ లో దొంగతనం చేద్దాం అని చెప్పేసి అంటంతో ఇద్దరి ఫ్రెండ్స్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులో ఒక అతను ఏంటంటే సినిమా యాక్టర్ గా ట్రై చేస్తూ ఉన్నాడు, చిన్న చిన్న సినిమాలు యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక అతను ఏంటంటే కామెడీ షోస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే డబ్బులు తక్కువ వస్తూ ఉంటాయి. అందుకని హీరో తన ఫ్రెండ్స్ కి ఈ ఐడియా చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఉన్న ఆ క్లబ్ కి సిఐడి ఆఫీసర్స్ ఇద్దరు వస్తారనమాట. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా క్లబ్ ఓనర్ మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే వీళ్ళిద్దరికి డబ్బులు ఇస్తాడు అనమాట. బేసికల్ గా ఈ క్లబ్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ కొట్టేయకుండా ఉండడానికి ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులకి ఆ తర్వాత సిఐడి వాళ్ళకని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళందరికీ మామూలు ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఎవరికి ఎంత ఇచ్చానని చెప్పేసి ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ బుక్ ని తన డెస్క్ లో పెట్టుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు అదే ఊర్లో అమ్మాయిలతో బిజినెస్ చేసి ఒక లేడీ బిజినెస్ మ్యాన్ చూపిస్తారు. బేసికల్ గా అమ్మాయిని మనం బిజినెస్ లేడీ అని చెప్పి పిలుచుకుందాము. ఆ అమ్మాయి దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉంటారన్నమాట. సో వాళ్ళని కలవడానికి చాలా మంది డబ్బున్న వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దాంతో ఈ బిజినెస్ లేడీ ఏం చేస్తుందంటే అక్కడికి చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఫోటోస్ తీస్తుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ బిజినెస్ ఆపేస్తారు వీళ్ళకి అవసరం ఉన్నంత కాలం ఇక్కడికి వస్తారని చెప్పేసి ఆ బిజినెస్ లేడీ ఏం చేస్తుందంటే వాళ్ళు వేరే అమ్మాయితో ఫిజికల్ గా కలుస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఫోటోస్ తీస్తుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరో దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు అనమాట. ఆ పార్టీకి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తారు. అక్కడికి హీరోయిన్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏంటి నేను చెప్పింది ఓకేనా అని చెప్పేసి అంటంతో హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే తప్పకుండా రాబరీ చేద్దామని చెప్పేసి అంటారు. కానీ హీరో ఏమంటాడంటే మనం రాబరీ చేసే ముందు అసలు ఆ బ్యాంక్ ఎలా ఉంటుంది, ఆ బ్యాంక్ లాకర్స్ ఎలా ఉంటాయి ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే చెక్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఒక లాకర్ ని రెంట్కి తీసుకుంటారు. అందులో ఏమి ఉండవు, కాకపోతే అసలు ఆ లాకర్స్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి రెంట్కి తీసుకుంటారు. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే తప్పకుండా వెళ్దామని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. హీరోని లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళేటప్పుడు కిందకి నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళేటప్పుడు క్లబ్ ఓనర్ కథను ఉండదు కదా, హీరో ఎప్పుడు వెళ్తూ ఉంటాడు. ఆ క్లబ్ ఓనర్ ఏంటంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఆయనకు కూడా ఒక లాకర్ ఉంది. ఆయన ఏంటంటే హీరోని చూసాడు అనమాట. ఆ తర్వాత హీరో హీరోయిన్ లోపలికి వెళ్ళి లాకర్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ఓకే ఇలా ఉంటుందా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు బయట హీరో వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఈ బ్యాంకు చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడెక్కడ పోలీసులు ఉన్నారు అని చెప్పేసి డీటెయిల్స్ కోసం అక్కడ ఫోటోస్ తీస్తూ ఉంటారు. కాకపోతే హీరో వాళ్ళ ఒక ఫ్రెండ్ ఏమో నుంచొని ఉంటాడు, ఇంకో ఫ్రెండ్ ఏమో ఫోటో తీస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఫోటోస్ దిగుతున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కావాల్సింది మాత్రం ఇన్ఫర్మేషన్ అనమాట, ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు లోపలికి వెళ్ళిన ఆ క్లబ్ ఓనర్ ఏంటంటే బయటకు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఆయన పని ఆయన చూసుకుని వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆయన పిలుస్తాడు. సార్ నన్ను గుర్తుపెట్టారా, మీ సినిమాలో యాక్ట్ చేశాను నేను, కాకపోతే ఈ మధ్య మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వట్లేదు సార్, కొంచెం ఒక అవకాశం ఉంది సార్ అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే బాబు అని చెప్పేసి ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు మొత్తం చూసుకుని బయటకు వస్తారు. వచ్చిన తర్వాత అంతా చుట్టూ చూద్దాం అని చెప్పేసి చెక్ చేస్తే ఆ బ్యాంక్ కు పక్కనే ఒక చికెన్ షాప్ ఉంటుంది. అంతేకాకుండా ఆ చికెన్ షాప్ పక్కనే ఒక ఎంటీ బిల్డింగ్ ఉంటుంది అనమాట. అదేంటంటే లీజ్ కి ఇస్తామని చెప్పేసి రాసి ఉంటుంది. ఇంకేముంది హీరోయిన్ ఆ బిల్డింగ్ లీజ్ తీసుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ వేస్తారనమాట. అదేంటంటే వీళ్ళు లీజ్ కి తీసుకున్న బిల్డింగ్ లో నుంచి ఫస్ట్ చికెన్ షాప్ లోకి వెళ్ళి అక్కడ నుంచి బ్యాంక్ లోపలికి వెళ్ళొచ్చు. మరీ ముఖ్యంగా బ్యాంక్ లో సెకండ్ ఫ్లోర్ లోనే ఆ లాకర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కెమెరాస్ లేవు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ లో కెమెరాస్ ఉన్నాయి కానీ సెకండ్ ఫ్లోర్ లో లేవు. అసలు అక్కడ ఉండకపోవడానికి కారణం ఏంటంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ ఇల్లీగల్ సంపాదన మొత్తాన్ని తీసుకొచ్చి ఆ లాకర్స్ లో దాచిపెడుతూ ఉంటారు. అలా దాచిపెట్టేటప్పుడు అక్కడ ఉన్న కెమెరాస్ లో రికార్డ్ చేస్తే వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుంది కదా, అందుకని ఆ బ్యాంక్ లో కెమెరాస్ పెట్టరు అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే మనం ఇక్కడ నుంచి గుంట తీసుకుంటూ ఆ చికెన్ షాప్ కింద నుంచి ఆ తర్వాత బ్యాంక్ లోకి ఎంటర్ అయిపోవచ్చు అని చెప్పేసి
చెప్పేసి అంటదో అందరికి ప్లాన్ నచ్చేస్తుంది. కాకపోతే గుంట తీయటం వీళ్ళకి రాదనమాట. అందుకని గుంట తీయడానికి ఒక అతన్ని అపాయింట్ చేసుకుంటారు. సో ఓవరాల్ గా బిల్డింగ్ లీజ్ తీసేసుకుని వీళ్ళ పని వీళ్ళు మొదలు పెట్టేస్తారనమాట. కాకపోతే వీళ్ళ పని మొదలు పెట్టే ముందు హీరో ఏంటంటే తన భార్యని ఒక చోటకి తీసుకెళ్లి తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఇలా బ్యాంకు దొంగతనం చేస్తానని చెప్పడు గానీ ఒకటి మాత్రం చెప్తాడు, చూడు ఇప్పుడు నేను చేయబోయే పని వల్ల మన జీవితాలు మొత్తం మారిపోతాయి. ఒకవేళ అలా మారిపోకపోతే నేను జైలుకి వెళ్తాను. మన కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను. కాబట్టి ఈ పని అయ్యేంత వరకు దయచేసి నువ్వు ఇక్కడ ఉన్న మాకు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో. అంతా ఓకే అయిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను పిలుస్తానని చెప్పేసి తన భార్యకి చెప్తాడు. తన భార్య కూడా ఏమంటుందంటే ఏం చేస్తున్నారని నేను చెప్పంటే ఆ ఒక్కటి మాత్రం అడక్కు, సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను నిన్ను కలుస్తాను, నీకు కబురు పంపిస్తాను. నువ్వు పెద్దగా ఎక్కువ రోజులు టైం పడుతుందని చెప్పి అనుకో, మాకు 2-3 రోజులను మొత్తం అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు టెర్రరిస్ట్ మైకిల్ ఏం చేస్తాడంటే క్లబ్ ఓనర్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత ఆయనతో జరిగింది మొత్తం చెప్తాడు. బేసికల్ గా క్లబ్ ఓనర్ ఆ తర్వాత టెర్రరిస్ట్ మైకిల్ అమ్మాయిల బిజినెస్ చేస్తుంటారు కదా. సో అప్పుడు మైకిల్ ఏమంటాడంటే చూడు గవర్నమెంట్ వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు, దాంతో నా మనుషులు నా ఊరు నుంచి ఇక్కడికి మత్తు పదార్థాలు తీసుకొస్తే వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళని టార్చర్ చేస్తారు. కాబట్టి నేనే మా ఊరు వెళ్తాను, వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మత్తు పదార్థాలు ఇక్కడికి తీసుకొస్తాను. అప్పటి వరకు నా దగ్గర ఉన్న అమ్మాయిలందరినీ నీ దగ్గర పెట్టుకో చూసుకో అని చెప్పేసి అంటంతో క్లబ్ ఓనర్ కూడా సరే అంటాడు. బేసికల్ గా క్లబ్ ఓనర్ కూడా తెలుసు ఈ మైకిల్ దగ్గర ఫొటోస్ ఉన్నాయని, అది లాయిడ్స్ అనే బ్యాంక్ లో దాచిపెట్టాడని. కాకపోతే ఏ లాకరో తెలియదు అనమాట. అందుకని తానేంటంటే సైలెంట్ గా ఉంటాడు. అందులో తను చెప్పిన పని కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడికి గవర్నమెంటే భయపడుతుంది కదా, ఏదో ఒక రోజు తనకు కూడా హెల్ప్ చేస్తాడని చెప్పేసి ఈ క్లబ్ ఓనర్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మైకిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో వాళ్ళ గ్యాంగ్ ఏంటంటే ఆ లీజుకి తీసుకున్న బిల్డింగ్ లో పని స్టార్ట్ చేస్తారు. గుంట తీస్తూ ఉంటారు. అంతేకాకుండా కరెక్ట్ గా చికెన్ షాప్ కిందకు వస్తారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత చికెన్ షాప్ లో సౌండ్లు వస్తూ ఉంటాయి వీళ్ళు చేసే పనికి. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు సెక్యూరిటీ ఏజెంట్ వాళ్ళ మనుషులు ఏం చేస్తారంటే వీళ్ళు అసలు పని చేస్తున్నారు లేదా అని చెప్పేసి దూరం నుంచి చూస్తూ ఉంటారు. వీళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది పోలీస్ అనమాట. వీళ్ళకేమో మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాకపోతే పోలీస్ మాత్రం లోపలికి వచ్చి ఒరేయ్ చేసే పని కొంచెం చిన్నగా చేయండిరా, ఆ చికెన్ షాప్ వాళ్ళు గొడవ పెడుతున్నారా జాగ్రత్త అని చెప్పేసి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. సర్లే అని చెప్పేసి మళ్ళీ పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో వీళ్ళకి భయం వేసి పెద్ద ఆయన పంపిస్తారు. ఆయన మెల్లగా వెళ్లి తలుపు తీస్తే వచ్చింది ఫుడ్ డెలివరీ బాయ్ అనమాట. ఈ టైంలో ఫుడ్ ఎవరు బుక్ చేసుకుందని చూస్తే బుక్ చేసింది ఎవరు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ యాక్టర్ ఉన్నాడు కదా, అతను బుక్ చేస్తాడు. దాంతో హీరోకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇలా కాదు బయట ఎవరు బెల్లి కొడుతున్నారు, అసలు మన బిల్డింగ్ లోకి ఎవరు వస్తున్నారు, మనకి చెప్పడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే తన గ్యారేజ్ లో పనిచేసి ఒక అతను కదా పెళ్లి అయింది రీసెంట్ గా, అతన్ని తీసుకొచ్చుకుంటాడు. తనకు వాకీటాకి ఇచ్చి ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మనం లీజ్ తీసుకున్న బిల్డింగ్ దగ్గర ఎవరైనా వచ్చి ఆగినా ఎవరైనా వస్తున్నా సరే మాకు వాకీటాకీలో చెప్పు. అంతేకాకుండా చెప్పేటప్పుడు మా పేర్లు మెన్షన్ చేయమాకు, కింద మేము ఏం చేస్తున్నాం కూడా మెన్షన్ చేయమాకు, జస్ట్ సిగ్నల్స్ మాత్రం ఇవ్వని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి పైకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చుట్టూ మొత్తం చూస్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు సెక్యూరిటీ ఏజెంట్ చూపిస్తారు. తానేం చేస్తాడంటే లీడ్ ఏజెంట్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత ఏంటమ్మా టెర్రరిస్ట్ గడి గురించి ఏమైనా తెలిసిందా, ఏమైనా ఫొటోస్ దొరికాయా, పోనీ నెగిటివ్ అన్న దొరికిందా అని చెప్పేసి అంటంతో అలాంటి ఏమీ దొరకలేదు. కాకపోతే వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఊరు వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మన్నారు, నేను కూడా అక్కడికి వెళ్తాను, ఒకవేళ అక్కడ ఏమైనా దొరికితే మాత్రం మీకు చెప్తానని చెప్పేసి అంటంతో ఈ ఏజెంట్ కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఆ సెక్యూరిటీ ఏజెంట్ ని మీట్ అయ్యే టైం అవుతుంది అనమాట. అందుకని తానేమంటుందంటే అక్కడ ఉన్న వాళ్ళతో నేను కొంచెం బయటికి వెళ్తాను, మీకు ఏమైనా తీసుకురమ్మంటారు తింటాను అని చెప్పేసి అంటంతో అందరూ వద్దని చెప్పి అంటారు. కాకపోతే హీరోకి మాత్రం హీరోయిన్ మీద డౌట్ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ ఇంతకు ముందు ఆ ఏజెంట్ ని మీట్ అయింది కదా, ఒకవేళ తననే మీట్ అవుతుంది అని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. అందులోని హీరోకి తెలియదు అనమాట తన సెక్యూరిటీ ఏజెంట్ అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ ఎవరినో మీట్ అయింది అనేది మాత్రం తెలుసు. దాంతో హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ కి తెలియకుండా తనని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ మళ్ళీ అతన్ని మీట్ అవుతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. దాంతో ఏజెంట్ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెంటనే హీరో వచ్చి అడుగుతాడు ఎవరు అతను అని చెప్పి అడిగితే అతను ఎవరో నాకు తెలియదు, నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పేసి అంటున్నాడు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి పంపించాను, ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదని చెప్పేసి అంటంతో హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ అబద్ధం చెప్తుంది అని చెప్పేసి. అయినా సరే తెలియనట్టు యాక్టింగ్ చేస్తాడు. ఆ తర్వాత వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అలా చేసుకున్నప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే ఎవరు రావట్లేదు మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు వాకీటాకీలో. కాకపోతే ఇప్పుడు వాకీటాకీ ఏంటి సిగ్నల్స్ మీద నడుస్తూ ఉంటుంది కదా, దాంతో ఈ బ్యాంక్ దగ్గర నుంచి కొంత దూరంలో ఉన్న ఒక రేడియో ఆపరేటర్ కి ఈ వాకీటాకీ కనెక్ట్ అయిపోతుంది. వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ ఆయనకి వినపడుతూ ఉంటాయి. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే సిన్సియర్ గా గుంట తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అనుకోకుండా లోపలికి వెళ్ళినప్పుడు సడన్ గా ఒక పెద్ద హోల్ అయిపోయి లోపల పడిపోతాడు. చూస్తే లోపల మొత్తం స్కెల్టన్స్ ఉంటాయి. అలా ఎందుకు ఉన్నాయంటే ఇంతకు ముందు ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ రోగాన్ని నయం చేయలేక దాంతో ఎఫెక్ట్ అయి చనిపోయిన వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకు కూడా ఆ రోగం అంటుకుంటుందేమో అని చెప్పేసి ఆ రోజుల్లోనే చాలా మందిని అక్కడ టనల్ తవ్వి అందులో పూడ్చిపెట్టారు.
చేస్తారనమాట. ఇప్పుడు హీరో ఆ టనల్ లోకి వెళ్ళి పడతాడు. కాకపోతే వీళ్ళకే మంచి జరిగింది, ఎందుకంటే ఇక మీదట వీళ్ళు గొంతు తవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా ఆ బ్యాంకు లాకర్ ఉండే కిందే ఆ టనల్ ఉందన్నమాట. జస్ట్ దానికి హోల్ పెట్టుకుని పైకి వెళ్తే చాలు వీళ్ళు. అందుకని పెద్ద పెద్ద మిషన్స్ పెట్టి వీళ్ళు కట్ చేస్తూ ఉంటారు. కాకపోతే బాగా స్మోక్ రావటం వల్ల ఏంటంటే ఆ బ్యాంక్ లోకి స్మోక్ వెళ్తూ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ లోపల నుంచి స్మోక్ బయటకు వస్తే మళ్ళీ బ్యాంక్ లోపలికి అందరూ వచ్చేస్తారు కదా. అందుకని హీరో ఏమంటాడంటే రేపు ఎలాగో బ్యాంకు సెలవు కాబట్టి ఆ పొగ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన వర్క్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి పైన కాపలా కాస్తున్న తన అసిస్టెంట్ కూడా ఈ విషయం చెప్తాడు. ఇంకేముంది, ఈ విషయం కాస్త రేడియో ఆపరేటర్ కి అర్థమైపోతుంది వీళ్ళు బ్యాంకు దొంగతనం చేస్తున్నారని చెప్పేసి. ఆ తర్వాత పోలీసులకి ఈ విషయం చెప్తాడు. దాంతో డిపార్ట్మెంట్ మొత్తం రేడియో ఆపరేటర్ దగ్గరకు వస్తారు. కానీ ఆ రేడియో ఆపరేటర్ కి పోలీసులకి తెలియని విషయం ఏంటంటే బ్యాంకు దొంగతనం జరుగుతుందని తెలుసు కానీ ఏ బ్యాంకో తెలియదు కదా. ఆల్రెడీ హీరో చెప్పాడు కదా, పేర్లు గాని బ్యాంకు పేరు గాని ఇవేం మెన్షన్ చేయొద్దు, ఎవరైనా వస్తున్నారా లేదనేది మాత్రం మెన్షన్ చేయని చెప్పాడు కదా. అందుకని వీళ్ళకి ఏంటంటే ఏ బ్యాంకులో దొంగతనం జరుగుతుందో తెలియదు. కాకపోతే ఆ రేడియో ఆపరేటర్ ఏమంటాడంటే ఏ వాకీ టాకీ అయినా సరే 16 కిలోమీటర్ రేడియస్ లోనే పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనకి 16 కిలోమీటర్ల చుట్టూ ఎన్ని బ్యాంకులోనే మొత్తం చూస్తే అప్పుడు మనకు తెలిసిపోతుంది కదా అని చెప్పి అంటే అక్కడ ఉన్న పోలీసు ఏమంటాడంటే చాలా బ్యాంకులోనే అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే సర్లే ముందు వెతకడం మొదలు పెట్టాలని చెప్పేసి ఒక్కొక్క బ్యాంక్ వెళ్ళి వెతకడం మొదలు పెడుతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత వాళ్ళ టీం ఏం చేస్తారంటే ఆ బ్యాంకు లాకర్ లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత మొత్తం ఒక్కొక్క లాకర్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు. అందులో ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు పైన ఉన్న ఆ సిగ్నల్ ఇచ్చే అతనికి ఏంటంటే వీళ్ళు లోపలికి వెళ్ళారన్న సంగతి తెలిసి సరే మీరు లోపలికి వెళ్ళారు కదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఈ ఆడియో కాస్త రేడియో ఆపరేటర్ వినపడుతుంది. తానేమంటాడంటే సార్ మొత్తానికి వాళ్ళు బ్యాంకు లోపలికి వెళ్ళిపోయారంట, మనం ఏం చేద్దామని చెప్పేసి అంటంతో ఇంకేముంది ప్రతి ఒక్క బ్యాంకు దగ్గరికి ఒక అంబులెన్స్ పంపిద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బయట ఉన్నవాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా బ్యాంకు దగ్గరికి అంబులెన్స్ వచ్చిందని చెప్పేసి. దాంతో మనం ఎక్కడికైతే అంబులెన్స్ వెళ్ళిందో అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటంతో మనల్ని కూడా సూపర్ అనుకుంటారు. ప్రతి ఒక్క బ్యాంకు దగ్గరికి అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది. కాకపోతే హీరో వాళ్ళు దొంగతనం చేస్తున్న ఆ బ్యాంకు దగ్గరికి మాత్రం అంబులెన్స్ రాదనమాట. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే అన్ని లాకర్లు ఓపెన్ చేసి దొంగతనం చేస్తున్నప్పుడు హీరోయిన్ మాత్రం 118 అని ఒక లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ బయటకు తీస్తుంది. ఏంటని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే లోపల కొన్ని భయంకరమైన ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ఎవరియో కాదు, టెర్రరిస్ట్ మైకేల్ కి సంబంధించిన ఫొటోస్ అనమాట. అంతేకాకుండా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో రొమాన్స్ చేస్తున్నప్పుడు ఫొటోస్ తీసాడు కదా, ఆ ఫొటోస్ ఈ ఫొటోస్. అందులోనూ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు, ఆ దేశపు రాణి కూతురు అనమాట. సో దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతాడు. వెంటనే ఆ ఫొటోస్ మొత్తం తీసి తన దగ్గర దాచిపెట్టుకుంటాడు. అందులోనే హీరోయిన్ మాత్రం ఏమి అడగడు, మనోడు సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత బ్యాంక్ ఎదురుగా పోలీస్ కార్లు, అంబులెన్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. దాంతో పైన కాపలాగా వస్తున్న హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే వాకిడాకులో చెప్తాడు అనమాట, బ్యాంక్ దగ్గరికి చాలా పోలీస్ కార్లు, అంబులెన్స్ వచ్చిందని చెప్పేసి అంటంతో లోపల ఉన్న వాళ్ళు అలర్ట్ అయిపోతారు. అంతేకాకుండా ఈ విషయం కాస్త రేడియో ఆపరేటర్ కి వినపడుతుంది. అందులోనూ అక్కడ ఉన్న పోలీసులకి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా బ్యాంకుల దగ్గరికి అంబులెన్స్లు పంపించారు, పోలీస్ కార్లు పంపించారు. ఇప్పుడు వీళ్ళు దొంగతనం చేస్తున్న బ్యాంక్ ఏదో వాళ్ళకి తెలియక వాళ్ళేమో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్లీ ఎవరైనా సరే దొంగతనం ఎలా చేస్తారు, తలుపులు పగలు కొట్టుకుని లోపలికి వెళ్తారు కదా. అందుకని ప్రతి ఒక్క బ్యాంకు తలుపులు చూసి చెప్పండి అని చెప్పేసి అంటంతో ఆటోమేటిక్ గా ఇక్కడ హీరో వాళ్ళు దొంగతనం చేస్తున్న బ్యాంకు దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత సార్ ఈ బ్యాంకు తలుపులు మొత్తం నీట్గానే ఉన్నాయి, అందులో ఈరోజు బ్యాంకుకి సెలవండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు ఏమనుకుంటారంటే సర్లే ఇందులో దొంగతనం జరగట్లేదేమో అని చెప్పేసి వాళ్ళు వేరే బ్యాంకుల దగ్గర వెతకడం మొదలు పెడతారు. అంతేకాకుండా ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కువసేపు ఉంటే పోలీసులు వాళ్ళందరూ వస్తారని చెప్పేసి మనం దోచుకున్నంత వరకు చాలని చెప్పేసి డబ్బు, బంగారం, ఆ తర్వాత ఫొటోస్ మొత్తం తీసుకొని మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం అని చెప్పేసి అందరికి చెప్తాడు. అంతేకాకుండా పైన కాపలా కాస్తున్న తన అసిస్టెంట్ కూడా చెప్తాడు వాకీ టాకీలో. కాకపోతే ఆ మాట చెప్దాం అనుకునే లోపే మనోడి చేతిలోంచి వాకీ టాకీ కింద పడిపోయి పగిలిపోతుంది. దాని వల్ల ఏంటంటే ఆ రేడియో ఆపరేటర్ కి ఈ విషయం వినపడదు అనమాట. అందులోని వీళ్ళేమనుకుంటారు సర్లే లాయిడ్స్ బ్యాంక్ దగ్గర ఎటువంటి దొంగతనం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ అక్కడ నుంచి వచ్చేయమంటారు. దాంతో అక్కడ ఉన్న పోలీసులు, ఆ తర్వాత అంబులెన్స్ వీళ్ళందరూ అక్కడ నుంచి వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఒక కారులో బయలుదేరి అందరూ వెళ్ళిపోతున్నప్పుడు బయట సెక్యూరిటీ ఏజెంట్ వాళ్ళ మనుషులు మాత్రం వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే బయటకు వస్తే ఆ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి ఆ తర్వాత ఆ కార్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే ఆ కారులో హీరో వాళ్ళ టీం లేదు. బేసికల్ గా హీరో ఏంటంటే అక్కడ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటారని చెప్పేసి వాళ్ళని డైవర్ట్ చేయడానికి సెపరేట్ గా ఒక కారు పెట్టి అందులో ఒక అతన్ని ఎక్కించి సరదాగా బయటికి పంపిస్తాడు. దాంతో అక్కడ ఉన్న ఏజెంట్ వాళ్ళ మనుషులు ఏం చేస్తారంటే ఆ కార్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే హీరో ఇంతకు ముందు చూశాడు కదా, హీరోయిన్ పద్దాకలు వీళ్ళు ఒక అతను మీట్ అవుతుంటే సో దాంతో హీరోకి డౌట్ వచ్చి ఇదంతా చేశాడు అనమాట. ఆ తర్వాత సెపరేట్ కారులో వీళ్ళందరూ కలిసి వేరే చోటుకు పారిపోతారు. వెళ్ళిన తర్వాత అందరూ రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత మిగతా పని వాళ్ళకి హీరో ఏం చేస్తారంటే కొంత డబ్బు ఇచ్చేసి పంపించేస్తాడు. ఇంకా మిగిలింది హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్, హీరోయిన్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డబ్బులు పంచుకుంటున్నప్పుడు అక్కడ ఇంకొన్ని ఫొటోస్ ఉంటాయి. అవేంటో కాదు, ఇప్పుడు బిజినెస్ లేడీ ఉంది కదా, అక్కడికి వచ్చే చాలా
మంది పొలిటీషియన్స్ ని అమ్మాయిలతో కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ తీసింది కదా, ఆ ఫొటోస్ కూడా ఆ లేడీ లాకర్ లో దాచిపెట్టింది. వాటిని కూడా వీళ్ళు తీసుకొచ్చుకుంటారు. సో వీటిని చూసిన తర్వాత వీళ్ళు షాక్ అయిపోతారు. అందులోనూ హీరో హీరోయిన్ ఏంటంటే పెద్దగా మాట్లాడుకోవట్లేదు అనమాట, ఒకరినొకరు చూసుకుంటున్నారు తప్ప. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కి డౌట్ వచ్చి ఏమైందిరా మీ ఇద్దరికి ఎందుకు అలా ఉన్నారని చెప్పేసి అనడంతో ఆవిడ గారిని అడుగని చెప్పేసి అక్కడ ఉన్న ఫొటోస్ చూపిస్తాడు. ఆ ఫొటోస్ చూసిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ స్టన్ అయిపోతారనమాట. ఎందుకంటే రాణి గారి కూతురు ఫొటోస్ కదా. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. హీరో డైరెక్ట్ గా హీరోయిన్ అడుగుతాడు, నిజం చెప్పు, మనం దొంగతనానికి వచ్చింది డబ్బులు దొంగతనం చేయడానికి, ఈ ఫొటోస్ దొంగతనం చేయడానికి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అప్పుడు జరిగింది చెప్తుంది అనమాట. నేను ఇలాగ ఎయిర్పోర్ట్ లో దొరికిపోయాను, కాకపోతే అక్కడ నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ వచ్చేసి మీరు నాకు దొంగతనం చేసి పెట్టాలని చెప్పి అన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఈ ఫొటోస్ తనకి ఇచ్చేసి మనం ఇక్కడున్న డబ్బులతో పారిపోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నీకు అసలు బుర్ర ఉందా లేదా, అందులోని ఈ ఫొటోస్ లో ఉన్న అమ్మాయిని మనందరం చూసాం కాబట్టి మనల్ని అసలు బతకనివ్వరు, అందరూ చంపేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది అనమాట ఇందులో ఉన్న సీరియస్నెస్. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. అంటే యాక్టింగ్ చేసే ఒక అతను కదా, అతనికి ఏంటంటే భయం వేసి దయచేసి నా జోలు రావద్దురా బాబు, మీరు నా వాట నేను తీసుకొని మా అమ్మని తీసుకుని వేరే దేశం వెళ్ళిపోతానని చెప్పేసి హీరో ఎంత చెప్పినా సరే వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే హీరో ఏమంటాడంటే ఒరే మనందరం కలిసి ఉండాలరా, ఈ టైంలో నువ్వు వెళ్ళిపోతే మాత్రం నీకే డేంజర్ అని చెప్పినా సరే హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏ బ్యాంక్ లో దొంగతనం చేశారో అందరికి అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే బ్యాంక్ ఓపెన్ చేసి చూస్తే లోపల లాకర్లు మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. దాంతో అందరికి అర్థమైపోతుంది లాయిడ్స్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది అని చెప్పేసి. ఈ వార్త విన్న తర్వాత బిజినెస్ లేడీకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే తన ఫోటో లాకర్ లో దాచిపెట్టింది కదా. అంతేకాకుండా క్లబ్ ఓనర్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. తను ఎవరెవరికి ఎంతెంత లంచం ఇచ్చాడో మొత్తం ఒక బుక్ లో రాసి లాకర్ లో దాచిపెట్టాడు. ఎందుకంటే ఆ రోజుల్లో లాకర్స్ సేఫ్ అనమాట. వీళ్ళందరూ వాళ్ళ ప్రూఫ్లు మొత్తం అక్కడ దాచిపెట్టేసరికి వీళ్ళకి భయం వేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే సెక్యూరిటీ ఏజెంట్ కి ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తుంది. చూడు ఎంతో అద్భుతంగా నీ కేసులో నువ్వు విరికించావు, నువ్వు మామూలుడు కాదు, కాబట్టి నీకు ఆ ఫొటోస్ కావాలంటే పలానా రైల్వే స్టేషన్ కి రా అని చెప్పేసి ఒక టైమింగ్ చెప్పి అక్కడికి రమ్మంటుంది. దాంతో ఏజెంట్ కూడా సరే అని చెప్పేసి వస్తాడు. వచ్చిన తర్వాత అతన్ని హీరో మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత బిజినెస్ లేడీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తం చూపిస్తాడనమాట. అంటే ఎంతెంత మంది ఆవిడ దగ్గరికి వెళ్ళారు, ఎన్ని ఇల్లీగల్ పనులు చేస్తున్నారు అవన్నీ ఫొటోస్ ఉన్నాయి కదా, అవన్నీ చూపించి రాణి గారికి సంబంధించిన ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఆ ఫొటోస్ నీ దగ్గరికి రావాలంటే నువ్వు చేయాల్సిన 3 పనులు ఉన్నాయి, చేస్తావా అని చెప్పడంతో ఆ ఏజెంట్ కూడా ఏం చేయాలో చెప్పు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఈ దొంగతనంలో ఎవరెవరైతే భాగస్వామ్యులుగా ఉన్నారో అంటే మా గ్యాంగ్ మొత్తం ఈ దేశం వదిలిపెట్టి పారిపోవాలనుకుంటున్నాం, కాబట్టి మా అందరికీ పాస్పోర్ట్లు కావాలి. ఇంకా రెండోది ఏంటంటే ఈ రాబరీ గురించి న్యూస్ ఛానల్లో ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది, కాబట్టి న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ చెప్పండి, మీరు ఎక్కువగా డిబేట్ చేయొద్దు అని చెప్పేసి. ఇంకా మూడో రూల్ ఏంటంటే రాబరీ కేసుని ఎప్పటికీ ఓపెన్ చేయకుండా అంటే మా గురించి డిస్కస్ చేయకుండా, ఒకవేళ చేసినా కూడా ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి నేషనల్ సెక్యూరిటీ హైయర్ అఫీషియల్స్ వాళ్ళు సంతకం పెట్టి మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వాలి. అప్పుడే మేము ప్రశాంతంగా ఏ దేశంలో తిరగగలం, అంతేకాకుండా ఈ దేశానికి కూడా రాగలం అని చెప్పేసి అంటంతో ఆ ఏజెంట్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా బిజినెస్ లేడీ తీసిన ఫొటోస్ మొత్తం తీసుకెళ్లి వాళ్ళ అధికారులు చూపిస్తాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆఫీసర్లు కూడా ఆ ఫోటోలో ఉంటారు. దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే ఊరు బాబు ఈ ఫొటోస్ చూపిస్తేనే మన జీవితాలు నాశనం అయిపోతాయి, అందులోనూ ఆ ఫొటోస్ వస్తే ఇంకేం లేదు, కాబట్టి హీరో ఏదైతే అడిగాడో అన్ని చేసి పెడదామని చెప్పేసి వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు క్లబ్ ఓనర్ చూపిస్తారు. తానేంటంటే ఆ రోజు బ్యాంక్ నుంచి బయటకు వచ్చేటప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ బయట ఉండి ఫోటో దిగుతున్నాడు కదా, వాడు ఆల్రెడీ అడిగాడు కదా మీ సినిమాలో చేశాను నేను, ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వాడి మీద ఈ క్లబ్ ఓనర్ కి డౌట్ వచ్చేస్తుంది అనమాట. మనోడు ఏంటంటే ఊరు వదిలిపెట్టి పారిపోతున్నప్పుడు ఈ క్లబ్ ఓనర్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పిచ్చ కొట్టుడు కొడతాడు అనమాట. ఇంకేముంది హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అవునండి మేమే దొంగతనం చేసామని చెప్పి అంటాడు. అంతేకాకుండా హీరో పేరు కూడా చెప్తాడు. దాంతో వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరో వాళ్ళ గ్యారేజ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉంటాడు, వాడిని ఎత్తుకెళ్ళిపోతారనమాట. అందులోనూ అతని భార్య మాత్రం బతిలాడుతూ ఉంటుంది నా భర్తను ఏం చేయొద్దు అని చెప్పేసి. ఆ తర్వాత ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ ఊడు కనుక వస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయమను, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ని ఆ తర్వాత నీ భర్తని వదిలేస్తాం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ అంటే లేడీ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ క్లబ్ ఓనర్ ఏం చేస్తాడంటే వెంటనే టెర్రరిస్ట్ మైకేల్ కి కాల్ చేస్తాడు. చూడరా బంగారం, నువ్వేదో బ్యాంక్ లో దాచిపెట్టావంట కదా, అవి కాస్త ఇప్పుడు బయటకు వచ్చేసాయి, దేశం మొత్తం దద్దరిల్లిపోతుంది, ఇప్పుడు నీ దగ్గర ఉండాల్సిన ఫొటోస్ వేరే వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే అసలు ఇక్కడ రాకుండా ఉండు అని చెప్పేసి అంటంతో టెర్రరిస్ట్ మైకేల్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులో మనోడికి ఏంటంటే ఎప్పటి నుంచో లేడీ ఏజెంట్ మీద కొంచెం డౌట్ ఉంటుంది. అందుకని ఇప్పుడు తను ఎక్కడుందని చెప్పేసి చూస్తే లోపలికి వెళ్ళి ఏదన్నా ఫొటోస్ దొరుకుతాయి అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. ఇంకేముంది తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే క్యాజువల్ గా తన గ్యారేజ్ కి ఫోన్ చేస్తాడనమాట. వెంటనే తన అసిస్టెంట్ భార్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది, ఏడ్చుకుంటూ జరిగింది మొత్తం చెప్తుంది. అంతేకాకుండా క్లబ్ ఓనర్ నెంబర్ కూడా ఇస్తుంది అనమాట.
దాంతో వెంటనే హీరో క్లబ్ ఓనర్ కు ఫోన్ చేసి మా ఇద్దరు మనుషులు ఎందుకు తీసుకెళ్లారండి అని చెప్పేసి అంటంతో, చూడు బంగారం, ఆ బ్యాంకు లాకర్ లో నేను ఎవరెవరికి లంచం ఇచ్చానో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అందులో ఉంది, అంతేకాకుండా రాణి గారికి సంబంధించిన ఫోటోస్ కూడా నీ దగ్గర ఉన్నాయంట కదా అని చెప్పేసి అంటంతో, సరే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి హీరో అంటూ ఉంటాడు. నువ్వు అంత ఓవర్ యాక్టింగ్ చేయమాకమ్మా అని చెప్పేసి, నీ ఫ్రెండ్ మొత్తం నాకు జరిగింది చెప్పాడమ్మా అని చెప్పేసి నీ ఫ్రెండ్ తో మాట్లాడని చెప్పేసి అంటంతో హీరో కూడా తన ఫ్రెండ్ తో చెప్తూ ఉంటాడు, మనం ఎప్పుడు దొంగతనం చేసేవరా అని చెప్పేసి. దాంతో ఆ క్లబ్ ఓనర్ కోపం వచ్చేసి, ఇలాంటి బుర్రతకు వేషాలు ఏదో నా ముందని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ని కాల్ చేవతలు పడేస్తాడనమాట. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఆ క్లబ్ ఓనర్ తో ఏమంటాడంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ గాని నువ్వు చంపేశావు కదా, నేను ఎక్కడ మీట్ అవ్వాలి అక్కడే మీట్ అవుతాను, అంతేకాకుండా ఆ బుక్ లో ఏముంది, నువ్వు ఎవడెవడికి ఎంత డబ్బులు ఇచ్చో లిస్ట్ మొత్తం ఉంది కదా, సరే ఒక పని చేయి, రేపు నువ్వు పలానా రైల్వే స్టేషన్ రా అని చెప్పేసి టైం కూడా చెప్తాడు. దాంతో క్లబ్ ఓనర్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే వెళ్ళి సెక్యూరిటీ ఏజెంట్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత ఏజెంట్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ లో హైయర్ ఆఫీషియల్స్ దగ్గర నుంచి సంతకం తీసుకుని వస్తాడు. ఏంటంటే హీరో చెప్పిన రూల్స్ అన్నిటికి ఓకే అని చెప్పేసి అంటాడు. అందులోని వీళ్ళకి పాస్పోర్ట్లు అని చెప్పేసి వీళ్ళ మీద ఎటువంటి కేసు రాకుండా అందరూ సైన్ చేస్తారు. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందండి, క్లబ్ ఓనర్ గడు ఏం చేశాడంటే నా ఫ్రెండ్ గారిని చంపేశాడు, అంతేకాకుండా ఇంకొకరిని పట్టుకున్నాడు, ఆ అమ్మాయి ఫోటోలు అంటే రాణి గారికి సంబంధించిన ఫోటోలు కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నాడు అని చెప్పి అంటంతో సెక్యూరిటీ ఏజెంట్ ఏమంటాడంటే, చూడు నువ్వు అవి ఇస్తావని చెప్పేసి నేను సంతకాలు పెట్టి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లబ్ ఓనర్ అంటున్నావు ఏంటని చెప్పేసి అంటంతో హీరో మనసులో ఏమనుకుంటాడంటే, ఒక్కొక్కడు భలే యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకొని, ఏం లేదంటే రేపు ఈ స్టేషన్కి వచ్చేసండి, ఈ టైంకి వచ్చేసండి అని చెప్పేసి క్లబ్ ఓనర్ ని ఏదైతే ప్లేస్ కి ఏదైతే టైం కి రమ్మని చెప్పి అన్నాడో ఈ సెక్యూరిటీ ఏజెంట్ ని కూడా సేమ్ అదే ప్లేస్ కి అదే టైం కి రమ్మని చెప్పి అనడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు టెర్రరిస్ట్ మైకేల్ ని చూపిస్తారనమాట. తానేం చేస్తాడంటే ఆ లేడీ ఏజెంట్ గురించి మొత్తం తెలుసుకొని తనని బతికుండగానే పూడ్చిపెట్టేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ క్లబ్ ఓనర్ కి సంబంధించిన డైరీ ఉంది కదా, అందులో ఒక పేపర్ చింపేసి మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆ రేడియో ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అతని పేరు కనుక్కుంటాడు అనమాట. అతను ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తన పేరు ఈ డైరీలో ఉందేమో చూస్తే అందులో అతని పేరు ఉండదు. సో మొత్తానికి మనోడు కొంచెం సిన్సియర్ అనుకొని చెప్పేసి ఈ పేపర్ తనకి ఇచ్చిరా పోరా, మనోడు రేడియోలో మొత్తం అందరూ చెప్తాడని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ ని పేపర్ ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు ఆ రైల్వే స్టేషన్ కి వెళ్తారు. ఎందుకంటే అక్కడికి సెక్యూరిటీ ఏజెంట్ ని ఆ తర్వాత ఆ క్లబ్ ఓనర్ ని రమ్మని చెప్పి అన్నారు కదా, అందుకని వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సెక్యూరిటీ ఏజెంట్ ని మీట్ అవుతుంది. మరోవైపు మన కథలో హీరో దగ్గరికి ఆ సెక్యూరిటీ ఏజెంట్ పై అధికారులే వస్తారనమాట. వచ్చి తనని మీట్ అవుతారు. ఎందుకంటే ఆ ఫోటోస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని హీరోకి లెటర్ ఇస్తారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు క్లబ్ ఓనర్ ఏంటంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ ని తీసుకుని రైల్వే స్టేషన్ కి వస్తాడు. అంతేకాకుండా అక్కడ ఇద్దరు సిఐడి ఆఫీసర్లు ఉంటారనమాట. వాళ్ళిద్దరిని రమ్మందు కూడా ఈ క్లబ్ ఓనరే. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఈ నేషనల్ సెక్యూరిటీ పై అధికారులు ఉంటుంది చూసి హీరో మొత్తానికి ఏదో ప్లాన్ చేసాడు అని చెప్పేసి మనోడికి భయం వేస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద అధికారులు కదా. దాంతో అక్కడ నుంచి పారిపోతుంటే హీరో ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి క్లబ్ ఓనర్ ని పట్టుకుని పిచ్చ కొట్టి నా ఫ్రెండ్ నే చంపేస్తావా అని చెప్పేసి అంటాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చేసి హీరోని అరెస్ట్ చేస్తారు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఫ్రెండ్ ని కూడా అరెస్ట్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చాడు. కాకపోతే ఆయన ఏం చేశాడంటే అసలు బ్యాంకులో ఉన్న పేపర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే దొంగతనం చేసింది నువ్వు అని చెప్పేసి అరెస్ట్ చేశారనమాట. హీరోని కూడా అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ ఏజెంట్ ఆ తర్వాత పై అధికారులు ఏమంటారంటే అతను వదిలిపెట్టండి అని చెప్పేసి అంటారు. ఎందుకన్నారంటే వీళ్ళు ఆల్రెడీ హీరోకి వాళ్ళందరూ సంతకం పెట్టి లెటర్ ఇచ్చారు కదా, నిన్ను ఎవరు పోలీసులు ఇంట్రోగేట్ చేయరని చెప్పేసి. ఇప్పుడు ఇంట్రోగేట్ చేశారనుకో ఆ లెటర్ చూపిస్తాడు. ఆ లెటర్ చూపిస్తే వాళ్ళు నీకు లెటర్ ఎందుకు ఇచ్చారని చెప్పేసి అంటారు. ఇదో పెద్ద ఎంక్వైరీ అని చెప్పేసి హీరోని వదిలేయమంటే దాంతో హీరోని కూడా వదిలేస్తారనమాట. అంతేకాకుండా హీరోల ఫ్రెండ్ కూడా బయటకు వచ్చేస్తాడు. ఇంకేముంది వాళ్ళు ప్రశాంతంగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఈ కేసుతో సంబంధం లేకుండా. ఎందుకంటే హీరో ఆల్రెడీ ఆ పై అధికారులకి ఆ ఫోటోలు మొత్తం ఇచ్చేస్తాడు అనమాట. సో అందుకని వాళ్ళు ఏంటంటే తనను వదిలేండి అని చెప్పేసి అంటారు. దాంతో హీరో కూడా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు తన ఫ్రెండ్ తో ఆ తర్వాత తన అసిస్టెంట్ తో కలిసి. ఇదిలో ఉంటే మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వెళ్లి టెర్రరిస్ట్ మైకేల్ ని అరెస్ట్ చేస్తుంది. అంతేకాకుండా తన ఇంటి మొత్తాన్ని తగలబెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే మనోడి దగ్గర సరుకు బాగా ఉంటుంది అందుకని తగలబెట్టేస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అక్కడ మన కథలో హీరో వాళ్ళ ఫ్రెండ్, హీరో వాళ్ళ అసిస్టెంట్, హీరోయిన్ వీళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఎవరు డబ్బులు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కదా, పంచుకున్నారు కదా, ఆ డబ్బులు తీసుకుని ఒక్కొక్కరు వేరే వేరే దేశానికి వెళ్ళిపోతారు. మరోవైపు మన కథలో కూడా ఏంటంటే తన భార్య పిల్లలతో హ్యాపీగా వేరే కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా తన భార్య పిల్లలతో గడుపుతూ ఉంటాడు. ఆల్రెడీ హీరో తన భార్యకి చెప్పాడు కదా 3 రోజుల్లో ఖచ్చితంగా మన జీవితం మారిపోద్ది, లేకపోతే నేను జైలుకి వెళ్తానని చెప్పేసి అన్నట్లుగానే మనోడు తన జీవితం మొత్తాన్ని మార్చేసుకుని భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటున్నాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎన్కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.